ఒక మార్గదర్శకంగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఇటువంటి ఒక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు హుందాగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే తెలంగాణకు పట్టిన శాపమా, తెలంగాణ ప్రజలు ఏమైనా తప్పు చేసినరా తెలియదు, కానీ తాడై మెడకేసుకుంటే పామై గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు. రాజకీయం అంటే గౌరవం తగ్గిపోయింది సమాజంలో రకరకాల కారణాల చేత. గత 70-75 సంవత్సరాల భారతదేశ రాజకీయ వ్యవస్థలో రకరకాలైన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయం పట్ల గౌరవం పోయింది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క ఆచార వ్యవహారాలను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ విధానాలను చూసిన తర్వాత అప్పుడెప్పుడో సోక్రటీస్ అన్నట్టుగా రాజకీయాలు అత్యంత దుర్మార్గులు, నీచమైన వ్యక్తుల యొక్క వృత్తి అని చెప్పని ఆయన ఏదో సోక్రటీస్ అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి మరొక్కసారి సోక్రటీస్ నిజమే కదా అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏ చదువుకున్న వాడెవడు కూడా భవిష్యత్తులో తెలంగాణలో ఏ ప్రొఫెషనల్ కానీ, ఏ ఎడ్యుకేటెడ్ కానీ, వ్యాపార దృక్కోణం లేనటువంటి వాడు ఎవడు కూడా రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛంద సేవ చేసేటువంటి ఒక పరిస్థితి లేకుండా రాజకీయం అంటే ఒక చిల్లర బూతు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తన స్వార్థం కోసం, తన చిల్లరతనం కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు రకరకాల రీతుల్లో మాట్లాడుతూ మొత్తం రాజకీయ వ్యవస్థని వాళ్ళ భ్రష్టు పట్టించేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అపహాస్యం చేస్తూ ఉన్నాడు. ఎవడన్నా నేను పొలిటీషియన్ అని చెప్పుకుంటే అబ్బో రేవంత్ రెడ్డి లెక్కున్నావా నువ్వు అని చెప్పని తిట్టేటువంటి ఒక పరిస్థితి అలా ఏర్పడ్డది. తొక్కుతా, సంపుతా, పీకుతా, రక్తం దాగుతా, పొట్ట పేగులు చేసి మెడలు వేసుకుంటా, ఈ భాష ఎవడు మాట్లాడతాడు చెప్పండి. నేను ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని, మీడియా మిత్రులను దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ అడుగుతా ఉన్నా. పొట్ట పీకుతా, పేగులు మెడలు వేసుకుంటా, తొక్కుతా, సంపుతా, ఎవడండి మాట్లాడేది? ఏదర్ ఈ మస్ట్ బి ఎ మ్యాడ్, పిచ్చోడన్న అయి ఉండాలా, సైకోపాత్ అన్న అయి ఉండాలా, సాడిస్ట్ అన్న అయి ఉండాలా, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి, హెడ్ ఆఫ్ ద స్టేట్. నా దృష్టిలో ముఖ్యమంత్రి పదవి అంటే ఫాదర్ ఆఫ్ ద స్టేట్, ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. మనందరికీ గౌరవం, మనందరం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే భాషనా? ఆయన నాకు అర్థం కావట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భారత రాష్ట్రపతి దగ్గర పనిచేసిండు. బట్టి విక్రమార్క గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన. శ్రీధర్ బాబు గారు హెచ్సియులో చదువుకున్నారు. మీకన్నా సిగ్గు అనిపిస్తలేదా? దామోదర్ రాజనరసింహ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద నాయకుడిగా ఉండే ఆయన కూడా బాగా క్వాలిఫైడ్. మరి మీకెందుకు సిగ్గు అనిపిస్తలే ఆయన పక్కన కూర్చోడానికి? వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది, వాస్తవంగా చెప్తా ఉన్నాడు. వినడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈస్ దిస్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఐ హావ్ లెఫ్ట్ మై జాబ్ 17 years బ్యాక్? నేను ఒక కార్పొరేట్ ఉద్యోగం మొదలుపెట్టి ఈ చిల్లర రాజకీయాల కోసం నేను వచ్చినా, ఈ చిల్లరగాళ్లతో పొద్దున్న లేస్తే వాద సంవాదాలు పెట్టుకోవడానికి వచ్చినా అని చెప్పి నాకు సిగ్గు అనిపిస్తుంటే, మంత్రులు అవసరం మీకేం పుట్టిందే? మీరెందుకు అడుగుతలేరు? ఇట్లా మాట్లాడక మేము డ్యాన్స్ మీద ఉంటామని చెప్పని మీకెందుకు లేదు? బుద్ధి లేదు, జ్ఞానం ఎందుకు లేదు మీకు అని అడుగుతా ఉన్నాను నేను. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు యూ ఆల్, బట్ దెన్ మీ యాటిట్యూడ్ చూస్తే మీరు కూడా సిగ్గు లేకుండా అయిపోయినారు ఇవాళ. ఆయన పక్కన కూర్చొని ఎట్లా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఇది తప్పయా అని చెప్పని మాట్లాడతలేరు? లేకపోతే పిచ్చి ఆసుపత్రి కన్నా తీసుకుపోయారని ట్రీట్మెంట్ ఎందుకు చేయిస్తలేరు? ఇదేం భాష ఇది? ఇదేం సంస్కారం ఇది? భారతదేశంలో మీరు చెప్పండి ఒక మాట, లోతుగా ఆలోచించండి, మీరు గూగుల్లో కొట్టండి, ఇంకేదైనా కొట్టి చూడండి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని తొక్కుతా, సంపుతా, పీకుతా, లేకపోతే పేగుల నుంచి మెళ్ళేసుకుంటా ఇట్లా మాట్లాడిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఇట్లా ఉన్నటువంటి వ్యక్తిని ఏమనాలో చెప్పండి మీరు? ఏ భాషతో తిడితే కరెక్ట్ చెప్పండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటున్నాడు. కుక్క కంటే హీనమైన వ్యక్తినే ఇలా చెప్పు దెబ్బ కాదు, కర్ర కాల్చి ముడిచుట్టు వాతాలు పెట్టాలి ఆయనకు. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ యూజింగ్. How do you understand, Mr. Revanth Reddy, that what you are doing is absolutely atrocious? మీ తాత జాగీర్లు కావు ముఖ్యమంత్రికి వచ్చి మేము ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అక్కడ నువ్వు మా ఓట్లతో, మా దయతో నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చొని మమ్మల్ని అపహాస్యం చేసేవి. మమ్మల్ని అంటే ప్రతిపక్షం అంటలే, ప్రజల అపహాస్యం చేస్తూ ఉన్నావు, రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఉన్నావు నువ్వు. ఎలా? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్?
రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీని పోయి అల్లుకుంటాడు ప్రేమ ఉండాలని చెప్పని. ఇందిరాగాంధీ వాజ్పేయి పట్ల అత్యంత గౌరవ పద్ధతిలో ఉండి యుఎన్ఓకి పంపించి ఆయనతోటి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనను వాడుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షం మధ్యన ఒక సత్సంబంధాలు, స్నేహపూరిత వాతావరణం ప్రజల కోసం. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఫ్యాక్షన్ రాజకీయాలు. ఏమన్నా రాయలసీమ గట్ల పంచాయతీ ఉందా కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి? ఏమన్నా సిద్ధాంతపరమైన వివాదాలు ఇవి. దానికి పట్టుకొని సంపుతా, తొక్కుతా, పీకుతా, పేగులేసుకుంటా ఏం భాషనయా ఇది? నీ భాషను చూసి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ పోలీసులు అట్లే తయారవుతా ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నువ్వు ఇవాళ పరుషమైన వ్యక్తులుగా తయారు చేసేసి ఇవాళ పేద ప్రజలపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడి భాష ఇది? ఓ మిత్రుడు ఈ కార్టూన్ వేసిండు, నేను చూడమని చెప్పి కోరుతా ఉన్నా. సిద్దిపేట మిత్రుడు, ఇక్కడ కుక్క మరుగుతూ ఉంది. కేసీఆర్ గారి పట్ల నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడినా ఎంటక కూడా మీకేది లేదు ఆయనను. ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ హ్యావ్ టు టాక్ లైక్ దట్. అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి కాబట్టి నేను చెప్తా ఉన్నా. నువ్వు ఇంకెన్నెన్న వర్లు, నువ్వు ఎంత వర్లితే అంత పెద్దగా కేసీఆర్ ఆకాశం అంత ఎదుగుతాడు. దిస్ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఇది ఎక్కడిది? నాకు అనిపించేది ఏంటంటే, నిన్న మన ఢిల్లీలో కూడా పోయి అక్కడిక్కడ అందరినీ కలిసి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంది, ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది రేవంత్ రెడ్డికి. మొక్కే కదా పీకేస్తా అంటూ నాకేదో ఇంద్ర సినిమా డైలాగ్ వచ్చిందండి. మొక్కే కదా ఏ రెడ్డి మొక్కే కదా పీకేస్తా అంటే నీ పీక కోస్తా అని చెప్పని చిరంజీవి అంటాడు. అట్లా ఇప్పుడు తెలంగాణ సమాజం అంటా ఉంది, కేసీఆర్ను మొక్కంటావా నీ కుర్చీకి పీక్ పడదొబ్బుతాం నిన్ను అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజం అంటా ఉంది రేవంత్ రెడ్డి. ఇవాళ